విభిన్న ప్రతిభావంతుల సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేస్ మాట్లాడుతూ తెలంగాణ ఐఏఎస్ అధికారి అయిన ఫైనాన్స్ కమిషనర్ స్మితా సబర్వాల్ మాట్లాడుతూ వికలాంగులకు రిజర్వేషన్లు అవసరమా? ఒక వికలాంగుడు పైలట్ అయితే ఆ ఎయిర్లైన్స్ సంస్థ ఒప్పుకుంటుందా? అలాగే ఒక దివ్యాంగుడు డాక్టర్ అయితే వైద్యం చేయించుకోవడానికి ముందుకొస్తారా? సివిల్ సెలెక్ట్ అయినటువంటి దివ్యాంగులు ఏ పని చేయగలుగుతారా అనేటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు వికలాంగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని తెలిపారు. పైలట్ అయితే ఎయిర్లైన్స్ ఒప్పుకుంటుందా? ఒక దివ్యాంగుడు వైద్యుడైతే ఆ వైద్యానికి మామూలు వ్యక్తులు వస్తారా? ఇలాంటి వ్యాఖ్యలు సివిల్స్కి సంబంధించి మరి ఎవరైనా సివిల్స్కు మరి వికలాంగులు ఎంపికైతే వాళ్ళు ఉద్యోగాలకు పనికొస్తారా అనేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను వెంటనే తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో దాదాపు 5 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశంలో వికలాంగుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణ కాదు, మొత్తం యావత్ దేశమే దీన్ని ఖండించాల్సిన పరిస్థితి ఉంది. ఆమె వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాం. సబర్వాల్ గారికి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారికి కనీసము చట్టం పట్ల కూడా అవగాహన లేకపోవడం మేము చాలా